గతం నుంచి వచ్చిన ఒక పిలుపు. మన కథానాయకుడు సూరజ్ ఎదుర్కొన్న నేరు భయంకరమైన అనుభవంలోకి వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ నిజంగా అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ అడుగుల చప్పుళ్ల మధ్య ఉన్న వ్యత్యాసం. సూరజ్ ఒంటరిగా ఆ దారిలో నడుస్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా నడిస్తే వేసే ఒక్కో అడుగుకు ఒక్కో సౌండ్ రావాలి కదా. కాని ఆ శక్తి సూరజ్ను ఫాలో అవుతున్నప్పుడు తను వేసే ప్రతి ఒక్క అడుగుకు వెనకనుంచి రెండడుగుల శబ్దం వస్తోంది. తను ఆగితే ఆ శబ్దం వెంటనే ఆగదు, కొంచెం డిలేతో విపరీతమైన భయాన్ని పుట్టిస్తూ ఆగుతోంది. సెన్సరీ డీటెయిల్స్ ద్వారా మనిషిని పిచ్చెక్కిచ్చే ఎంత భయంకరమైన వ్యూహమో కదా ఇది. ఆ శక్తి సూరజ్ను వెంబడించే సమయంలో ప్రయోగించిన మానసిక యుద్ధం అంచలంచలుగా పెరిగింది. అతని ఎమోషన్స్తో ఆడుకుంది. ముందుగా అది సూరజ్ వాళ్ళ అమ్మ గొంతులో పిలిచింది. తను వెనక్కి తిరగకపోయేసరికి వెంటనే అతని ప్రాణస్నేహితుడు వినోద్ గొంతులో పిలిచింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న గొంతు. ఈ గొంతులన్నీ ఒకేసారి కన్ఫ్యూజ్ చేశాయి. ఇదంతా ఒకెత్తైతే దారి మధ్యలో ఆ స్త్రీ రూపం బొమ్మలా కదలకుండా నిలబడి ఉంది. కాని ఆమె నీడమాత్రం పాములా నేలమీద పాకుతూ సూరజ్ వైపోస్తోంది. ఊహించుకోడానికే భయంగా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈ బ్లడ్ లైన్ ట్రాప్. సూరజ్ ఆ దారిలో చిక్కుకోవడం ర్యాండంగా జరిగింది కాదు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సూరజ్ వాళ్ల నాన్న ఇదే యక్షిణి బారినుంచి ప్రాణాలతో బయటపడి పారిపోయాడు. అంటే ఇదొక తరతరాన పగ. ఆ శక్తి 20 ఏళ్లుగా కేవలం ఒకే ఒక కుటుంబం కోసం, ప్రతీకారం కోసం అంత ఓపికగా ఎదురుచూస్తోందన్నమాట. అదసలు మామూలు విషయం కాదు. మరి ఈ యక్షిణిని బంధించడమెలా? ఆ ఊరి పూజారి మాధవ నంబూత్రి చేసిన ఒక ప్రాణాంతకమైన ప్రయత్నం. దానికి సంబంధించిన రూల్స్ ఇప్పుడు చూద్దాం.